ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబాగారి అనుగ్రహంతో బాబాగారి భక్తుడైన మౌరేశ్వర ప్రధాన్ గారి కోసం తెలుసుకుంటున్నాం కదా. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మౌరేశ్వర ప్రధాన్ గారు హైకోర్టులో న్యాయవాదిగా చాలా మంచి పేరు ఉన్నవారు. అయితే మొదటలో వీరు బాబా భక్తులు కాదు, కానీ వీరి సహోదరుడు ఒకసారి షిరిడీకి వెళ్ళి వచ్చినప్పుడు ప్రధాన్ గారికి బాబా గారి ఫోటో మరియు దాస్గన్ మహారాజు గారు రాసిన సంత లీలామృతం అనే 31వ అధ్యాయంలో బాబా గారి లీలలో ఉన్న చిన్న పుస్తకాన్ని తెచ్చి ప్రధాన్ గారికి ఇస్తారు. అది చదివిన మౌరేశ్వర ప్రధాన్ గారు ఎంతో తన్మయత్వానికి లోనవుతారు. అంతకుముందు నానాసాహెబ్ చందోర్కర్ గారు ఎన్నిసార్లు చెప్పినా షిరిడీకి వెళ్ళరు. కానీ ఆ చిన్న పుస్తకం సంత లీలామృతం అనే పుస్తకాన్ని చదివిన మౌరేశ్వర ప్రధాన్ గారికి బాబా గారి ఫోటో చూసిన తర్వాత, ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత వారి మనస్సు అస్సలు ఆగలేదు. ఆ పుస్తకం అందిన 15 రోజుల్లోనే షిరిడీకి వెళ్తారు. 1910 మే నెలలో షిరిడీకి వెళ్తారు. కోపర్గాంలో దిగి టాంగాలో షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకుంటారు. మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదా. మరి బాబా గారికి ఏం దక్షిణ ఇచ్చారు, బాబా గారు ఎలాంటి అనుభూతిని ప్రసాదించారో మౌరేశ్వర ప్రధాన్ గారికి మనం లాస్ట్ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బాబా గారి దర్శనానికి వెళ్ళిన తర్వాత వారం తర్వాత మేము తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతించారు. అప్పుడే తీవ్రమైన గాలి వాన చెలరేగి పావుగంట సేపు వర్షం పడింది. ఇంకొంతసేపు వర్షం అలాగే పడితే కాల్వాలు పొంగి నేను బొంబాయికి వెళ్ళడం కష్టమవుతుంది. అప్పుడు బాబా నన్ను వెళ్ళనివ్వరని అనుకున్నాను. అప్పుడు బాబా ఆకాశం కేసి చూసి, అరే అల్లాహ్, अभी बरसात पूरा कर, मेरे बाल बच्चे घर जाने वाले हैं, उनको सुख ने जाना दे. ఓ భగవంతుడా, ఇంకా వర్షం చాలించు, నా బిడ్డలు ఇళ్లకు వెళ్ళాలి, వాళ్ళని సుఖంగా వెళ్ళని అని అన్నారు. వెంటనే వర్షం తగ్గిపోయింది. మేము బయలుదేరాం. ఇళ్లకు వెళ్ళేటప్పుడు అప్పటి వరకు భక్తులు ఊది మాత్రం తీసుకొని వెళ్ళేవారు. హారతి సమయంలో అందరూ బాబాగారి పాదతీర్థం తీసుకునేవారు. నానాసాహెబ్ చందోర్కర్ గారి కుమారుడు బాబు ఒక పళ్ళెంలో బాబా పాదాలు కడిగి ఇంటికి తీర్థాన్ని సేకరించాడు. అది చూసిన మౌరేశ్వర ప్రధాన్ కూడా ఇంటికి పాదతీర్థం తీసుకున్నారు. అప్పుడు బాబా మౌరేశ్వర ప్రధాన్తో ఇలా అన్నారు, నీ వెంట నేను వస్తాను అని అన్నారు. మేము మన్మాడ్ స్టేషన్ చేరాం. మా రైలుకు ఇంకా 4-5 గంటల సమయం ఉన్నది. కొద్దిసేపట్లో పంజాబ్ మైలు వచ్చింది. మా వద్దనున్న టికెట్లతో మేము ఆ రైలు ఎక్కకూడదు, కానీ మేము ఆ రైలు ఎక్కి 5 గంటల కన్నా ముందు మా ఇంటికి మేము చేరుకున్నాం. మేము అలా చేయడం ఎంతో మంచిదైంది. బాబా తమ శరీరంలో ఒక ప్రక్కంతా నొప్పిగా ఉన్నది అన్న సమయంలోనే బొంబాయిలో మౌరేశ్వర ప్రధాన్ అమ్మకు పక్షవాతం వచ్చింది. ఇంట్లో అందరూ నాకు కబురు చేయాలని ఆందోళన పడుతూ ఉంటే సమయానికి మా ఇంట్లో ఉన్న నానాసాహెబ్ చందోర్కర్ గారు నేను బాబా చెంత ఉన్నంత వరకు మా అమ్మకి ఏమీ జరగదని, అవసరమైతే బాబాయే నన్ను పంపగలరని చెప్పారట. డాక్టర్లు ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆ రాత్రి ఆమెకు విరోచనమైతే గాని ఆమె పరిస్థితి మెరుగుపడదని చెప్పారు. తెల్లవారుజామునే నేను ఇల్లు చేరి మా అమ్మకు ఊది పాదతీర్థాన్ని ఇచ్చాను. కొద్దిసేపట్లో ఆమెకు విరోచనమై జ్వరం విడిచింది. వైద్యులు ఆమెకు గండం గడిచిందని చెప్పారు. సరిగ్గా సమయానికి నన్ను షిరిడీ నుంచి పంపడము, మేము పంజాబ్ మైల్లో సమయానికి ఇళ్ళు చేరడము బాబా సంకల్పమే. ఆయన చెప్పినట్లే ఆమెకు 4 రోజుల్లో తగ్గిపోయింది. నాటి రాత్రి మౌరేశ్వర ప్రధాన్ భార్యకు కలలో ఒంటికి కఫ్ని, తలకు రుమాలు ధరించిన ఒక ఫకీరు మా ఇంట్లో ఉన్నట్లు కనిపించారు. ఆ మాట విన్నాక నేను నీ వెంట వస్తాను అని బాబా ఎందుకన్నారో అర్థమైంది మౌరేశ్వర ప్రధాన్కు. బాబా మా ఇంట్లోనే ఉన్నారు అని ఎంతగానో సంతోషపడతారు ప్రధాన్. తర్వాత మా అమ్మగారు 4 సంవత్సరాలు జీవించే ఉన్నారు. ఒకసారి నా భార్యకు బాబా కలలో దర్శనమిచ్చారు. అప్పుడు నేను సకుటుంబంగా షిరిడీకి బయలుదేరుతున్నానని, ముందుగా కోపార్గాంలో మాకు వసతులు ఏర్పాట్లు చేయమని నానాసాహెబ్ చందోర్కర్ గారికి లేఖ రాశాను.
అతనికి రోజు విడిచి రోజు జ్వరం వస్తుంటే షిరిడీకి వచ్చాడు. సామాన్యంగా జ్వరం వచ్చే రోజునే నా జాబు చేరింది. అయినా అతడు కోపారుగాం బయలుదేరుతుంటే బాబా అనుమతించారు. అతని బదులు కాకాసాహెబ్ దీక్షిత్ కోపారుగం వెళ్తానంటే బాబా అతనిని కసిరి చందోర్కర్ గారినే పంపారు. అతడు కోపారుగంలో మాకు వసతులు ఏర్పాట్లన్నీ చేశారు. మేము షిరిడీ చేరగానే బాబా నా భార్యను చూసి మాధవరావు దేశపాండేతో ఈమె మా బాబుకు తల్లి అన్నారు. సరిగ్గా 12 మాసాలకు మాకు మగబిడ్డ కలిగాడు. బాబా మాటను అనుసరించి వాడికి మేము బాబు అని పేరు పెట్టాం. నామకరణానికి దాసగన్ మహారాజు గారు, నానాసాహెబ్ చందోర్కర్ గారు మొదలైన బాబా గారు భక్తులందరూ కూడా రావడంతో ఆ వేడుక చాలా బాగా జరిగింది. ఆ రోజుల్లో బాబాను తన తండ్రిగా భావించే స్త్రీమూర్తులు బాబా పట్ల ఒక గొప్ప కమిట్మెంట్తో ఉండేవారు. అవసరమైతే అప్పటిదాకా ఉన్న అనేక సాంప్రదాయాలను వాళ్ళు విడిచిపెట్టి బాబా నువ్వే మా సర్వస్వం అనే రీతిలో బాబాను ఆరాధించేవారు. స్త్రీలు అందరూ కూడా మౌరేశ్వర ప్రధానకు మొదట సంతానం లేదు. బాబా చెప్తారు కదా ఒకసారి వారితో, నా ప్రసాదం ఒకటి మీ దగ్గర ఉండిపోయింది అని చెప్తే నిజంగానే కొన్ని రోజుల తర్వాత వారికి బాబా గారి ప్రసాదంగా ఒక కొడుకు పుడతాడు. మౌరేశ్వర ప్రధాన్ భార్య ఎంతో సంతోషపడుతుంది. ఎందుకంటే బాబా చెప్పి మరీ ఇచ్చిన ప్రసాదం. ఆ తర్వాత మహారాష్ట్రలో ఒక సాంప్రదాయం, పిల్లలు కలిగిన తల్లి మొదటిగా తన తల్లిగారి ఇంటి నుంచి అత్తగారింటికి వెళ్ళినప్పుడు చెంగులో కొబ్బరికాయ, బెల్లం, గోధుమలు చెంగును కట్టుకొని బిడ్డను ఎత్తుకొని ఆ ఇంటి ఇలవేల్పుకు ఆ నివేదన సమర్పించాలి. కానీ మౌరేశ్వర ప్రధాన్ భార్య బాగా ఆలోచించి ఈ బిడ్డ బాబా ప్రసాదం, నా అత్తగారి ఇంటి ఇలవేల్పు ఎవరో కాదు బాబానే, అప్పటి వరకు ఎవరైనా అయి ఉండవచ్చు కానీ మా ఇంటి ఇలవేల్పు బాబానే అని నేరుగా షిరిడీకి వెళ్ళి బాబా గారి పాదాల దగ్గర బిడ్డను పెడుతుంది. చెంగున కట్టి తెచ్చిన ఆ కొబ్బరికాయ, బెల్లం, గోధుమలు బాబాకు సమర్పిస్తుంది. బాబా అంటారు, ఇవేంటి కొత్తగా అని అంటే ఆమె చెప్తుంది, మా సాంప్రదాయం బాబా, మా ఇంటి ఇలవేల్పుకి ఇవ్వాలి, అందుకే నేను మీకు సమర్పించాను. మీరే మా ఇంటి ఇలవేల్పు బాబా అంటే బాబా ఆ బిడ్డను ఎత్తుకొని ముద్దులాడి తన సంతోషానికి ప్రతీకగా అక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా 2 రూపాయలతో బర్ఫీలు కొని పంచుతారు. అంటే ఎంత ప్రేమ! బాబా సాక్షాత్తు పరమాత్మ అయినా కూడా నా దగ్గరికి నా బిడ్డ తన బిడ్డను ఎత్తుకొని వచ్చింది. ఒక మనవడు వస్తే తాత ఎంతగా మురిసిపోతారో అంతగా మురిసిపోయి బాబా బర్ఫీలు పంచుతారు ఆ రోజు. ఆ పిల్లవాడి గురించి ఒకసారి బాబా ఇలా చెప్పారు, ఒకప్పుడు షిరిడీలో ఎంతో పవిత్రమైన ఒక వృద్ధుడు 12 సంవత్సరాలకు పైగా నివసించాడు. అతని భార్య, బిడ్డలు జాల్నాలో ఉండేవారు. వాళ్ళు అతనిని ఇంటికి రమ్మని పదే పదే కోరుతుంటే అతడు గుర్రం మీద బయలుదేరాడు. అతనికి తోడుగా నేను కూడా బండిలో వెళ్ళాను. కొంతకాలానికి ఆ వృద్ధుడు తన సోదర కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు పుట్టాక 6 సంవత్సరాలకు ఆ వృద్ధుడు మరణించాడు. అతని కుమారుడే తర్వాత ఈ బాబుగా జన్మించాడు. ఆ బాబు సాటే మామగారైన గణేష్ కేల్కర్ బంధువు. ఒకసారి అతనికి బాబా స్వప్న దర్శనమిచ్చి షిరిడీకి పిలిచారు. అతను వెంటనే కాలినడకన షిరిడీ చేరి బాబాను దర్శించుకున్నాడు. తర్వాత అతడు కోపార్గాం, యావలా గ్రామాలకు సర్వేయర్గా సాటే కింద పనిచేస్తూ ఉండేవాడు. కానీ సాటే ఎన్నిసార్లు హెచ్చరించినా బాబు పట్టించుకోకుండా ఎక్కువ సమయం బాబా సేవలోనే గడిపేవాడు. చివరకు గణేష్ కేల్కర్, సాటే ఇద్దరు కూడా బాబాకు ఫిర్యాదు చేశారు. బాబా ఏమీ పట్టించుకోకుండా ఆ పనులన్నీ అలా ఉంచి అతనిని నా సేవ చేసుకోనివ్వండి అని అన్నారు. అప్పటి నుంచి సాటే కేల్కర్ అతనికి ఏ పనులు చెప్పేవారు కాదు. తరచుగా భక్తులు తమకు నివేదించే ప్రసాదాలలో మంచివి ఏరి బాబుకు పెడుతూ ఉండేవారు బాబా.
1910 సంవత్సరంలో బాబా ఒకసారి కేల్కర్తో ఇలా అంటారు, బాబు విషయంలో జాగ్రత్త తీసుకో అని హెచ్చరిస్తారు. అతనికి ఏమీ అర్థం కాదు. బాబుకు తీవ్రమైన జ్వరం వచ్చింది. బాబా ఒకరోజు కేల్కర్తో, బాబు ఇంకా బ్రతికే ఉన్నాడా అన్నారు. ఆ మాటకి కేల్కర్ చాలా ఆశ్చర్యపడతారు. కొద్ది రోజుల్లోనే బాబు తన 22వ ఏట షిరిడీలోనే చనిపోయాడు. అటు తర్వాత కూడా బాబా తరచుగా అతనిని తలుచుకుంటూ ఉండేవారు. అతడే శ్రీమతి ప్రధాన్ కడుపున జన్మించబోతున్నాడని బాబా ముందుగా చెప్పారు. తర్వాత బాబు పుట్టాక మౌరేశ్వర్ ప్రధాన్ భార్య బాబాను తన ఇంటి ఇలవేల్పుగా తలచి, వారి వంశాచారం ప్రకారం ఇంటి కోడలు బిడ్డను కన్నాక గోధుమలు, కొబ్బరికాయ, పళ్ళు కొంగును కట్టుకొని వెళ్ళి అత్తారింటి ఇలవేల్పుకు సమర్పించాలి. అదే రీతిన మౌరేశ్వర్ ప్రధాన్ భార్య బాబాను దర్శించి వాటిని సమర్పించింది. బాబా ఎంతో సంతోషంగా ఆ నివేదనను అందుకొని బాబును ఎత్తుకొని ఎంతో ప్రేమగా, బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నా మీద కోపం వచ్చిందా, లేక నా మీద విసుగు పుట్టిందా అని అన్నారు. అదేవిధంగా బాబాగారి సంతోషానికి చిహ్నంగా 2 రూపాయలతో బర్ఫీలు కొని మసీదులో ఉన్న పిల్లలందరికీ కూడా పంచిపెట్టారు. ఇది 1912లో జరిగింది. నిజంగా ఆ బాబు ఎంతో అదృష్టవంతుడు. మౌరేశ్వర్ ప్రధాన్ గారు, వారి భార్య, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే బాబా గారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందారు. మరెన్నో విషయాలు మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.